ఆదికాండము 12వ అధ్యాయము. ఈ ఉదయకాలమందు వాక్యము. జేసేదును నేనేమును ఆశ్రదించుదును. ఆమె జనములకు తల్లి అయిన యుండును. జనముల్లో రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పును. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, సూర్యుడవనికి సంతానము కలుగునని 90 ఏండ్లు సారా కనెన అని మనసులో అనుకొనవలెనని అబ్రహాము ఇశ్రాయేలు నీ సన్నిధిని బంధువుగా అనుగ్రహించుము అని దేవుడితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారాని నిశ్చయముగా నీకు కుమారులని కనును. నీవతనికి ఇస్సాకు అనే పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానమున కొరకు నిత్యనబంధనగా నా బంధువును అతనితో స్థిరపరచుదును. ఇశ్రాయేలుల గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేనతనిని ఆశీర్వదించుదును. అతనికి సంతానభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేయుదును. అతడు 12 మంది రాజులను కనెను. అతనిని గొప్ప జనములుగా చేసెదను. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచుదునని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతడు యుద్ధము నుండి పారవేసి వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెంట్రుకలతో కొనబడిన వారినందరినీ అబ్రహామును అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెంట్రుకలతో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకొని, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గొప్ప కచ్చారము సున్నతి చేసిన అబ్రహాము గొప్ప చర్మము సున్నతి చేయించబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గొప్ప చర్మముతో సున్నతి చేయించబడెను. అతడు
అతడు 13 ఏండ్లు ఒక దినమందు అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టినవారును అనియు వెండితో కొనబడినవారుని అతని ఇంటిలోని పురుషుడు లందరును అతనితో కూడి సున్నతి పొందిరి. మరియు మహోన్నతము నుండి సిద్ధపరచుములో అబ్రహాము ఏడవలే గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వారిని ఎదుర్కొనుటకై పరిగెత్తి నేలమీదకు వచ్చి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోదువు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడు. కొంచెము ఆహారము తెచ్చెదము. నీ ప్రాణములను బలపరచుకొనుము. తరువాత మీరు వెళ్ళుచున్న ఇందు నిమిత్తము గగా మీ దాసుని యొద్ద వచ్చితిరని వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, అబ్రహాము గుడారములో ననుసరించుటకు తరువాత వెళ్ళి నీవు త్వరపడి మూడవ పూనకము మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తీసి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని తరువాత స్థిరపరచెను. అతడు వెనుకకు ఫలము తన స్థిరపరచిన దొండును తెచ్చి వాని యొద్దకు పెట్టెను. వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండి వారు అతనితో, నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని వాడు అడగగా, అతడు ఇదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకాయన మీదట ఈ కాలమున నీ యొద్ద నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు
అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుకకు నుండి గుడారములో ధర్మము నిన్నుచుండెను. అబ్రాహాము శారయును అబ్రాహాము కాలము గడిచిన వృద్ధులు యుండిరి. స్త్రీధనము శారాకు నిలిచి పోయెను గనుక శారా నేను బలము ఉండితిని దానిని నేనిన తరువాత నాకు సుఖము కలుగగా నా యజమానునిట వద్దండి ఉండగా అవి తనలో నవ్వు కొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో వర్ధిల్లుడి, నేను నిశ్చయముగా ప్రశంసించెదను అని శారా నవ్వెను. యెహోవా సంతానమైన ఏదైనను నున్నది మీదటికి ఈ కాలమున నిర్ణయముకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును, నీవు నవ్వితివి. అప్పుడు మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపెట్టుకుని వారితో కూడి వెళ్ళిరి. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యములు అబ్రాహాముకు దాచెదనని అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమును తనని మూలముగా భూమిలోని సమస్త జనములలో ఆశీర్వదించబడును ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పిన తనకి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించును. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనికి నెరిగియున్నానని. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర గొప్పది నట్లు గనుక దాని పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నీ యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరి లేదో చూచుదును. చేయని యెడల నేను తెలిసికొందును అని ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సోరు వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇక యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టుల త్రొక్కున నీతిమంతులు నాశనము
చేయుదురు. ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో 10 మంది నీతి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్.